వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సోదరులారా, ఈ మైక్ ఇట్ట కోస్తానంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపకాధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా, దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. సోదరిమణులారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగురిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా, కొంచెం తప్పుకోండి. తప్పుకోండి. కంటికి ఎంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోజనం చేయాలంటే రండి, మా ఆడాల హోటల్కే రండి. ముసలి ముత్తకు వండి పోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం సుస్వాగతం. బాబు, ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్లు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్లు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే. అయినా మీకేం భయం? వెళ్ళండి. సోదరులారా, ఆడవాళ్ళ మాయలో పడకండి. స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి. భార్యా బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి. ఎందుకు ఇక్కడ కాపు కాచావు? నన్ను కొట్టడానికా? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్నెందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావే అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా? క్లాస్లో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. బయటివే, నీ పేరు? కృష్ణ, కృష్ణమూర్తి. నీ పేరు? వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట. అబ్బే, నో ఇటీ. థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. లావణ్య, అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా. వీళ్ళకో సంగీతం మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి 4 కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు.
పదండమ్మా. ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను. ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలను, ఆ శ్రాద్ధాలను? ఆ బోర్డు తీసి అవతల పారేయండి. రక్తం అంతా ముఖంలోకి వచ్చేసింది. నోట్లోంచి ఫౌంటైన్ సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే, ఆసనం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ని, పెన్నా? అదేంది ఆడెత్తుతున్నావు? అమ్మ, నా జేబేది ఏడుంది కదయా. అమ్మా, ఎక్కడున్నదా బాబు? నన్ను ఎందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిత్తి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా? గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో అని భయంగా ఉంది. బాబు, తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగా వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో వెరైటీ. దూకావు? కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబే నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు. మా బాస్ దిక్కులేని మొగోళ్ళ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళారు. వాళ్ళు ముహూర్తం 8:30 కన్నారు కానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు. అదేమిటో సింహాచలం అన్నా 9వ గంట అన్నా అంత సెంటిమెంట్ ఆయనకి. మంచైనా చెడైనా మండల ఆఫీస్లో సింహాచలం 9వ గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9వ గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా. కృష్ణ, నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా? ఏమిటి కృష్ణ? అదే మన కృష్ణ. చెప్పు. కృష్ణ ఎదురింటి వసుంధరతో ప్రేమలో పడ్డాడు సార్. ఐఎమ్ సారీ సార్, మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి. ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అన్నయ్య, ప్రేమ ఒక మిథ్యని, పెళ్ళొక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావురా? ప్రేమలో నిన్ను చంపేస్తావే. వాడు ఏం తప్పు చేశాడు? అలా గొడ్డు మాదిరి మాత్రం వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా. ఈజ్ ఇట్? అంత తప్పు చేశాడా? అయితే కొట్టి తీరాల్సిందే. 10 మంది పీకలు కోసినా పర్వాలేదు, 16 బ్యాంకులు దోచినా ఇబ్బంది లేదు, కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం, ఘోరాతి ఘోరమైన పాపం. ఎలా రాస్కేల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నిలవ ఉన్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? రేయ్, నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం వచ్చిందిరా. నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా. నిన్ను బావా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను. చచ్చి ఊరుకుంటా. అయ్యో, చంపేస్తాను రే నిన్ను.
ముక్కుకి గుట్ట కట్టకుండా నేను బెజవాడ కాలువ గట్ల మీద నడిపిస్తాను. ఎవరుకున్నావు ఏమిటో? ఆయ్ అమ్మా పిల్లాడు. సుభద్ర ఇలా వచ్చారా రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే అలాగే. ఏమిటే ఈ బోర్డు ఏంటి? పురుషద్వేషీ సమాజం. ఆ మాత్రం నాకు తెలుసు. నేను చదువుకున్నాను ఎస్ఎల్సీ దాకా. ఇటువంటి సమాజం పెడతావా? ఎన్ని గుండెలే నీకు? 4. 4 గుండెలా? చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరి ఇస్తా. అరే మనిషికి 2 గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు ఒక మాస్టరా? ఉన్న 4 గుండెల్లో ఓ గుండె మీకిచ్చాను, ఇంకో 2 మా తమ్ముళ్ళకిచ్చాను. 3 ఆ గుండెల్లో మంటలు పెట్టారు. 4వది తగిలించు కూర్చున్నాను. చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణ్యకి పడదు, దట్సాల్. మోటి వాడికి మొగలు పిలుస్తావా? బుద్ధి లేదు. లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం. మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటో నీకు? మొగాడు బట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు, వాడికి తాగుడు జూదం వ్యభిచారం లాంటి సప్త వ్యసనాలు ఉండొచ్చు, వాడి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాయిలు పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే. అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది. తెల్లారేసరికి ఈ బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా. నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకరిని కత్తితో పొడిచా. మర్డర్ చేసేస్తా, జాగ్రత్త. వెంటనే బోర్డు తీసేయి. కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు. టేక్ కేర్. ఎవరుకుంటున్నావేటో నా సంగతి తెలియదు నీకు. ఒరే కృష్ణుడు, ఐఎమ్ సారీ రా. కోపం వస్తే రాక్షసుని అయిపోతాను రా నేను. ఒరే కృష్ణుడు, నువ్వు కూడా నన్ను కొట్టరా, కొట్టరా, కొట్టు, కొట్టరా. వద్దన్నయ్యా. కృష్ణుడు ఏడవకు నాన్న. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. రే చూడు, మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు? ఆ? ఓ అమ్మ, నాన్న. ఊరుకోరా. ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా. ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో. వస్తువుని మాత్రం మర్చిపోలేను అన్నయ్య. తన్ని చూడండి నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేస్తుంది, అన్నం ముట్టుకోబుద్ధి కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు, పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసువు రాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధ పెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మనయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటాను రా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోనన్నా, నిద్రపో. నా చిట్టి తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు? జో జో. రే 111, రే 111. ఏట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి? ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందుమాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. విద్య మాధవ నా బంధు మాధవ చంపేస్తుందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడివిరా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా? అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే 111. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు.
నొక్కండి 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 అది. అబ్బో ఏటో అనుకున్నాను గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబా 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీదే లేడయ్యా. ఇంకోసారి వేద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి అది. ఓడిపోయాను సార్. ఇందా 5. ఇంకోసారి వేసుకుందాం పందెం? అలాగే సార్. ఇందా 5. ఎరా పరాస్కాలుగా ఉందా? చెయ్యి లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అయ్యో అయ్యో అరే నోట్ అమ్మా ఎవడ్రా ఎదోనా ఎలా చెయ్యి చేసినాడు. నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకంలో చెయ్యి. అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా ఏలాడుకోండి అంతలో. లాభం లేదు. నా చెయ్యి తక్కువ ముందాన్ని లాకంలో చెయ్యి. ఎస్ సార్. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది, అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే సార్ ఇదిగోండి సార్. ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా 2 మాటలు చెప్తాను సార్. Somehow you're developing a sort of cynical approach towards life. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ హెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుకు సార్ ఈ లక్షలు కోట్లు, ఈ నోట్లు మనని కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయి కానీ మన కోసం కనీసం 2 కన్నీటి బుట్లైనా రాల్చవు సార్. సార్ ఆంజనేయ స్వామి కనబడటం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్, హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచట్లేదు హనుమయ్య. సంస్కృతంలో ఏదో